తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. పెదగంటాడ బాలచెరువు సమీపంలో నివసిస్తున్న కాశ్మీర్కు చెందిన యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. జమ్మూ కాశ్మీర్కు చెందిన నీరజ్ శర్మ గత కొంతకాలంగా దొంకాడ మేఘన అనే యువతిని ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఆమె ఆ యువకుడిని పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ యువతిపై ఇనుపరాడుతో దాడికి పాల్పడ్డాడు. మేఘన కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాల్ని చికిత్స నిమిత్తం గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా సదరు యువకుడిలో మార్పు రాలేదని బాధితులు వాపోయారు. అదే బాలచెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. BA సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది. మాకు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, తర్వాత సైబర్ క్రైమ్కి ఇచ్చాం. అయినా మాకు ఇప్పుడు ఇలా జరిగింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకైతే చాలా భయంగా ఉంది. ఎటువంటి న్యాయం అంటే ఆయన ఇప్పుడు పట్టుకొని ఎలాగైనా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన లోపలైతే వేయాలండి. లేకపోతే ఎంతమందితో అలాగే చేస్తున్నాడు మరి నాకైతే ఇబ్బంది లేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి అని, ఈ రోజు నియమనిష్టలతో స్వామి అమ్మవార్లను దర్శిస్తే పుణ్యఫలం లభిస్తుందన్నారు. ఆలయ ఈవో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఉచిత శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పాలు, ప్రసాదాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పుణ్యక్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున అసలు అందరూ కూడా మనం అనుకునేది ఏమిటంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి అన్ని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా అలాగే లక్ష్మీ జనార్దనులకి కూడా ఎవరైతే అర్చనాది కార్యక్రమాలు చేసుకుని వారు పూజలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసానని మనకి తెలియపరుస్తూ ఉంది. అమ్మవారు 64 కళలతో అమ్మవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ఉంటారు అని చెప్పేసానని ఆ పౌర్ణమి ఉండేటువంటి చంద్రకళలన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి సంప్రాప్తించి ఆయన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే కార్తీక దామోదరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి దీపదానాలు సాలగ్రామ దానాలన్నీ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వర్తించుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటూ అలాగే ఇళ్ల దగ్గర కార్తీక నోములు అంటే కేదారేశ్వర వ్రతాలు కానీ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ వంశం అంతా కూడా అభివృద్ధి చెందుతూ వారి ఇంటిలిపాదికి కూడా ఎటువంటి కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా గాను వివిధ పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే ఈ అభిషేకం చేసుకునేటువంటి భక్తులకు అభిషేకం టికెట్ల నిమిత్తం ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నాం ప్రత్యేకంగానే. అలాగే ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే ప్రత్యేక దర్శనం నిమిత్తం కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఉన్నాం. వాటి వల్ల భక్తులు శీఘ్ర శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడం సులభంగా జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 84,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకు సర్వం సిద్ధం. త్వరలో మోదీ ప్రారంభిస్తారన్న సీఎం చంద్రబాబు. వైసీపీ సభ్యులంతా సభకు రావాలన్న ఉపసభాపతి రఘురామ. ఎవరిని కించపరిచే తత్వం చంద్రబాబుకు లేదంటూ స్పష్టం. బడ్జెట్లో సంక్షేమ పథకాలు ఊసేలేదు. చర్చకు సీఎం చంద్రబాబు రావాలంటూ మాజీ మంత్రి కాకాణి సవాల్. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు. స్వామిని దర్శించుకుని దీపార్చనలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.